హలో అండి. నమస్తే. గుడ్ ఈవెనింగ్. ఇంకొక మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇదొచ్చేసి లాస్ట్ టైమ్ ఒకసారి నేను ఒక 2 డేస్ బ్యాక్ పెట్టిన వీడియో అనమాట. సో, దీన్నొచ్చేసి ఇది కరవాక గోదావరి అండ్ ఇక్కడొచ్చేసి గోదావరి అండ్ సముద్రం 2 కూడా కలిసుంటాయి. బట్ ఇక్కడ నుంచి కరవాక రేవ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పంటి కూడా కాదు, పడవెక్కుతారు. ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళడానికి ఓడల రేవు లైక్ అమలాపురం అనమాట. ఓడల రేవు వెళ్తుందంట. సో, ఇక్కడ బ్రిడ్జ్ వేయాలంటే కష్టం అనుకుంటా. ఎందుకంటే ఈ యొక్క ఆటుపోటు అనేది చాలా ఎక్కువ ఉంటదంట. వాటర్ కూడా చాలా ఎక్కువ వస్తా ఉంటదని మాకక్కడ చెప్పారు. ఎందుకంటే ఆ రోజు మేము ఆహ్, హోమ్ విజిట్‌కెళ్ళినప్పుడు లంచ్ టైమ్ కూడా అక్కడే చేసాం. క్లిప్‌లో కూడా ఉంది. బిఫోర్ 2 డేస్ బ్యాక్ వీడియోలో ఉంది. సో, ఇక్కడ చల్లగా ఉంటది అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి దిగబెట్టారు డ్రైవర్ గారు. సో, నేను, మేడమ్స్ అందరం కూడా లంచ్ చేసిన తర్వాత అలా కొంచెం గోదావరి బావుంది కదా అని చెప్పేసి చిన్న క్లిప్ తీసాననమాట. చాలా బావుంది. చల్లగా ఉందనమాట. ఎందుకైతే ఎండకి తిరిగి రావడం వల్ల ఏమైందంటే, చక్కగా గోదావరి గాలికి చల్లదనం వచ్చింది. కొంతసేపు అలా కూర్చున్న తర్వాత మళ్ళీ మేము ఒక 1 ½ అవర్ తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట క్యాంపెనింగ్‌కి. సో, వ్యూ అయితే చాలా చాలా బావుంది. ఎండలో తిరిగి వచ్చామేమో ఇక్కడ కొంచెం సేద తీర్చుకోవడానికి బావుంది అన్నట్టు. సో, మంచి గాలి, చల్లదనం, చెట్లు కూడా ఉన్నాయన్నమాట. కొంతసేపు కూర్చున్నామనమాట. సో, ఈ వ్లాగ్ మిస్ అయ్యాను నేను పెట్టడానికి. సో, ఇవి కూడా చాలా బావుంది కదా! సో, తప్పకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. అండ్ సపోర్ట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసారు కదా! అక్కడ పడవ ఉంది కదా! ఆ పడవ అక్కడ ఎక్కుతారనమాట. అక్కడ ఎక్కి అవతల ఓడల రేవులో దిగుతారు. సో, ఇంకా నిన్న వ్లాగ్ వచ్చేసి ఇది చెరుకు రసం. నేను చాలా క్యాబ్‌లో వెళ్ళాము. నిన్నైతే చాలా ఎండగా ఉందండి. ఇంకా అలిసిపోయి ఉంటే వచ్చే దారిలో మాకు చెరుకు రసం కనిపించింది. అక్కడ ఆగామనమాట. అవన్నీ జీడి చెట్లేనండి. నిన్న మేము ఈరోజు వెళ్ళిన ప్లేస్ అయితే అన్నీ కూడా జీడి చెట్లు, మామిడి తోటలే అనమాట. సో, సార్ అన్నారు కొంతసేపు కూర్చొని చెరుకు రసం తాగుదామమ్మా అని చెప్పేసి అన్నారు. సో, మా మేడమ్స్ ఇద్దరం కూర్చొని కొంచెం మాట్లాడుకుంటున్నారనమాట చెరుకు రసం. అందులో కొంచెం అల్లం వేశారు. అలాగే లెమన్ కూడా జ్యూస్ కూడా వేశారనమాట. చాలా బావుంది. చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది కడుపులోకి వెళ్ళంగానే అది. సో, ఒక మేడం అయితే తాగారు. ఒక మేడం అయితే తాగలేదు. సో, అక్కడే మామిడి తోట కూడా ఉంది. ఆ మామిడి తోట కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా మామిడి చెట్లు ఉన్నాయి. అలాగే మామిడి తోటలు కూడా ఉన్నాయి. నేనైతే షాక్ అయ్యాననమాట. ఒక మామిడి చెట్టు చూడంగానే అబ్బా! ఒక మామిడికాయలా ఇన్ని కాసాయా ఏంటి అనిపిస్తది. బట్ అక్కడైతే అలా కాదు. మామిడి తోటలో ప్రతి ఇంటి దగ్గర కూడా మామిడి చెట్లు వేసుకున్నారనమాట. అలాగే జీడి చెట్లు అనమాట. జీడికాయలు, అలాగే జీడి పళ్ళు కూడా ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో, ఇంటికొస్తే ఇంట్లో నాకు ఒకటి కనిపించింది.